హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 942. ఈరోజు డేట్ 23 జనవరి 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డ్యూలో డీల్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక గివ్అవే అనౌన్స్ చేశాను కదా. ఆ గివ్అవేకి సంబంధించిన లక్కీ డ్రా అనేది లాస్ట్ సండేనే తీయాలి, కాకపోతే కొంచెం వర్క్ బిజీ వల్ల నేను తీయలేకపోయాను. అండ్ ఈరోజు నైట్ 9 to 10 మధ్యలో ఎప్పుడైనా సరే మీకు గివ్అవే నోటిఫికేషన్ అనేది మనకు టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో వస్తుంది. మీరు ఆ పర్టికులర్ 1 అవర్లో మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. నేను ఒక బాట్ ఇస్తాను, ఒక పోస్ట్ పెడతాను. ఆ పోస్ట్లో ఒక బాట్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నేను చెప్పిన టైటిల్ మీరు రాసేయండి, సరిపోతుంది. ఫస్ట్ 10 మెంబర్స్కి ఈ గివ్అవే అనేది ఇవ్వబడుతుంది. రిమెంబర్, నైట్ 9 to 10 మధ్యలో ఎప్పుడైనా మీకు నోటిఫికేషన్ రావచ్చు. కొంచెం యాక్టివ్గా ఉండండి. డీల్స్ గ్రూప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మీరు సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 80,000 కంటే ఎక్కువ మంది ఒక గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఈరోజు గివ్అవేలో మీరు పార్టిసిపేట్ చేయండి. 10 గేమింగ్ TWS బడ్స్ మీకు ఈరోజు గివ్అవే అనేది ఇవ్వబడుతుంది, గుర్తుపెట్టుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫిబ్రవరి 1st or 2nd వీక్లో మన ఇండియాలో ఖచ్చితంగా రియల్మీ 9 Pro సిరీస్ని లాంచ్ చేస్తుంది. అండ్ ప్రజెంట్గా వీళ్ళు ప్రో సిరీస్ని మాత్రమే లాంచ్ చేస్తున్నారు, అంటే రియల్మీ 9 Pro అలాగే రియల్మీ 9 Pro Plus. రియల్మీ 9 మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండు ఫోన్స్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ అలాగే ప్రైజింగ్ ఎక్స్పెక్టెడ్ రేంజెస్ కూడా ఈరోజు మనకి లీక్ అయిపోయినాయి. సో ఈ రెండింటిలో ఉన్న మేజర్ కీ డిఫరెన్స్ ఏంటంటే రియల్మీ 9 Proకి అలాగే రియల్మీ 9 Pro Plusకి ప్రాసెసర్ మారిపోతుంది, బ్యాటరీ మారిపోతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మారిపోతుంది, బ్యాక్ సైడ్ కెమెరా కూడా మారిపోతుంది అనమాట. రెండింటిలో నియర్లీ 6.6 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. రియల్మీ 9 Proలోనేమో మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. రియల్మీ 9 Pro Plusలో మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఈ మీడియాటెక్ 920 డైమెన్సిటీ ప్రాసెసర్ అంటే రీసెంట్గా మీకు MI11i సిరీస్లో మీరు చూసారు కదా, అదే ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు వాడబోతున్నారు. రియల్మీ 9 Proలోనేమో మీకు బ్యాక్ సైడ్ 64+8+2 ఉంటుంది. 9 Pro Plusలోనేమో మీకు 50+8+2 ఉంటుంది. రెండింటిలో మీకు ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ రియల్మీ 9 Proలోనే మీకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వచ్చు. అండ్ 9 Pro Plusలో మాత్రం 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఇవే మెయిన్గా మీకు కనిపించే డిఫరెన్సెస్. ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉండే అవకాశం ఉంటుంది. రియల్మీ 9 Pro మీకు నియర్లీ 17,000 రూపాయల బడ్జెట్లో, అంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 9 Pro Plus మాత్రం 21 నుంచి 22,000 రూపాయలలో స్టార్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నియర్లీ మీకు MI11 ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి కదా, 20,000 అదే బడ్జెట్లో లాంచ్ అయినాయి కదా, నియర్లీ అదే బడ్జెట్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇవి ఫిబ్రవరి 1st or 2nd వీక్లో మన ఇండియాలో లాంచ్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫిబ్రవరి 9వ గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో వీటికి సంబంధించిన ప్రైస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. శాంసంగ్ గెలాక్సీ S22 ఏమో మీకు నియర్లీ 71,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S22 Plus మాత్రం నియర్లీ 92,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ శాంసంగ్ గెలాక్సీ S22 Ultra మాత్రం నియర్లీ 1,13,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇవి బేస్ వేరియంట్స్, మళ్ళీ వీటిలో మీకు హయ్యర్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం చాలా చాలా ప్రైస్ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఫిబ్రవరి 9వ మన ఇండియాలో రెడ్మీ Note 11Sని లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది, 108 MP మీకు 4 కెమెరాల సెటప్ ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో నియర్లీ ఇది ఒక 13,000-14,000 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే 108 MP మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో గూగుల్ Pixel 6 అని లాంచ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు కాదు, మేలో లాంచ్ అవుతుంది, అంటే మంచి ఎండల్లో లాంచ్ అవుతుంది అనమాట. సో ఇది రీసెంట్గా మనకి లీక్ అయింది కదా. సో ఇప్పుడు మాత్రం గ్లోబల్గా అలాగే మన ఇండియాలో మేలో రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. 6.2 ఇంచెస్ వరకు AMOLED స్క్రీన్ విత్ టెన్సర్ చిప్ ఉంది కదా వీళ్ళది. సో ఆ చిప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 12+12 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 MP వరకు ఉంటుంది అనమాట. సో ఇది చాలా ప్రైస్ కూడా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది ప్రైస్ కూడా. నియర్లీ 40,000 రూపాయల బడ్జెట్లో మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్యానలిస్ట్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ అనేది ఒక 12% డౌన్ అయిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మన ఇండియాలో షిప్ అవుతున్న
స్మార్ట్ ఫోన్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఇది చూసుకొని మనకి 12% డౌన్ అయిందనమాట. టాప్ 3 బ్రాండ్లు మన ఇండియాలో ప్రజెంట్గా షామీ, శాంసంగ్ అండ్ రియల్మీ 3వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 7 సిరీస్ ఫైనల్గా మన ఇండియాలో ఫిబ్రవరి 4వ తారీఖున లాంచ్ అవుతుంది అండ్ 5వ తారీఖున ఇది మీకు సేల్లోకి అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ రెనో 7 సిరీస్లో మీకు మొత్తం 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, రెనో 7 అలాగే రెనో 7 ప్రో. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక వాచ్ కూడా లాంచ్ చేయాలి, వాచ్ ఫ్రీ అని చెప్పి. కాకపోతే ఇది ప్రజెంట్గా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక లీక్ ప్రకారం తెలుస్తుంది. సో ప్రజెంట్గా మనకి ఓన్లీ రెనో 7 అలాగే రెనో 7 ప్రో ఈ 2 ఫోన్స్ మాత్రమే మీకు 4వ తారీఖున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MIUI 13 గ్లోబల్ బీటా వర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా రెడ్మీ నోట్ 10 సిరీస్కి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది గ్లోబల్గా కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు MI 10 లైట్ సిరీస్ ఉంది కదా, ఆ 2 ఫోన్స్ ఉన్నాయి కదా, లైట్ 4G లైట్ 5G, వీటికి సంబంధించిన గ్లోబల్ బీటా టెస్టింగ్ కూడా జరుగుతుంది. అండ్ వెరీ సూన్ మన ఇండియాలో కూడా బీటా టెస్టింగ్ అనేది లేదంటే డైరెక్ట్ స్టేబుల్ వర్షన్స్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సో త్వరలో ఏదైనా షామీకి సంబంధించిన ఈవెంట్ ఉంటే ఆ షామీ ఈవెంట్లో దీన్ని వీళ్ళు MIUI 13 అఫీషియల్గా లాంచ్ చేస్తారు. అండ్ బీటా వర్షన్స్ లాంటివి లేదంటే ఎర్లీ యాక్సెస్ లాంటివి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా రెడ్మీ ఈవెంట్ అయితే ఉంటుంది, కానీ వీళ్ళు రెడ్మీ ఈవెంట్లో MIUI 13ని వీళ్ళు అనౌన్స్ చేయరు, షామీ ఈవెంట్లో మాత్రమే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. జనరల్గా ఆనవాయితీ అనమాట అది. సో చూడాలి మరి ది నెక్స్ట్ షామీ ఈవెంట్ ఏముంది, అది దాంట్లో వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీలో మీకు ఒక మంచి సిమ్యులేటర్ గురించి చెప్తాను. జనరల్గా ఇప్పటి వరకు మనం ట్రైన్ సిమ్యులేటర్లు, బస్ సిమ్యులేటర్లు, కార్ సిమ్యులేటర్లు, ఈవెన్ మీరు ఫ్లైట్ సిమ్యులేటర్లు కూడా చూసినాం. కాకపోతే ఇదేంటంటే ఫిష్ సిమ్యులేటర్ అనమాట. ఫిష్కి సంబంధించిన సిమ్యులేటర్ కూడా ఉంది, ఫన్నీగా ఉంది. గేమ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఇది 360 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నెస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుండండి. నైట్ 9 to 10 మధ్యలో ఈరోజు గివ్ అవే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.